సభాధ్యక్షులు భూపతి గారికి, మా సోదరులు మోహనశ్రీ గారికి, అట్లాగే వనపట్ల సుబ్బయ్య గారికి, మా అన్న జ్వాల గారికి. మిత్రులారా, ఇక్కడ నిలబడే అర్హత నాకెందుకు ఉందంటారంటే, నేను కూడా ఇంటర్ సబ్ క్యాస్ట్ మ్యారేజ్ చేసుకున్నాను. నేను మాదిగా, మా ఆవిడ మాల. మా పిల్లలు కూడా అట్లాగే పెళ్లి చేశాను కాబట్టి ఆ చిన్న అర్హత కొద్దీ ఇక్కడికి రావడం జరిగింది. నేను వేరే వేరే కార్యక్రమాలకి ఆ కవిత శీర్షిక పేరు వాడు నా బొమ్మరిదే, కులం పెట్టినోడు నా బొమ్మరిదే, నన్ను అంటరాని వాడని నిరసిస్తూ తిరస్కరిస్తున్నవాడు నా సాలెగాడే. ఎందుకంటే ఇలా ఎందుకు అంటున్నానంటే, వాడు బయట దేశం నుండి బతుకొచ్చిన వాడు కాబట్టి నన్ను ప్రసన్నం చేసుకోవడానికి ముందు వాడి చెల్లెనిచ్చాడు, పిదప మందునిచ్చాడు, నా రాజ్యాన్నే గుంజుకున్నాడు. ముందు వాడి చెల్లెనిచ్చాడు, పిడప మందునిచ్చాడు, నా రాజ్యాన్నే గుంజుకున్నాడు. నా మాతృభూమిలో నన్నే బానిసను చేసి అది నీ కర్మని నమ్మించాడు. అయ్యా, ఈ కర్మ అంటే ఏంటిదని అడిగితే అది నీ నుదుటి మీద రాశాము అన్నాడు. అక్కడే ఎందుకు రాశావంటే, అమ్మో మీరు భౌతికవాదులు, మూలవాసులు, మీరు ఎక్కడ వేరే చోట రాస్తే దాన్ని తూడు చేసుకుంటారని. అందుకే వాడు నా బొమ్మర్ది. మరి అరే, మా బోయి భీమన్న, మా జాషువా, మా గురజాడ మీ బండారాన్ని ఎప్పుడో బయట పెట్టారు. కానీ మీరు ఊసర వెల్లుల్లాగా రంగులు మార్చే మాయావాదులు. బతుకొచ్చినది మీరు ఈ దేశానికని మొదట మీరు మా దేశాన్ని అంటే మా యొక్క ఈ మొట్టమొదలుగా ఉన్నటువంటి పేరు జంబూ ద్వీపాన్ని మార్చి దాన్ని మొదట ఆర్యవర్తం అన్నారు, పేదభూమి అన్నారు, తర్వాత హిందూ దేశం అన్నారు. అంబేద్కర్ మీకు గడ్డి పెడితే ఇప్పుడు భారత్ అంటున్నారు. మరి దీన్ని మళ్ళీ మార్చి ఆ యొక్క మనుగాన్ని పునర్ప్రతిష్ఠించాలని చూస్తున్నారు. దానికి సనాతన ధర్మం అంటున్నారు. ఒరే, మీకు మా పురాతన ధర్మం గురించి మరి తెలిస్తే ఈ దేశంలో ఇంగ్లాండ్ కంటే ముందు భారతదేశానికి బతుకొచ్చిన మీరు నేర్పినటువంటి ఏదంటే విద్యనే మేము ఇక్కడ ప్రయోగించాలనుకుంటున్నాము. అంటే ఈ దేశపోళ్ళు కానీ వాళ్ళు ఎవరైనా ఈ దేశం నుండి వెళ్ళిపోమన్నారు. మొదల ఆంగ్లేయులు మీరు విదేశీయులను నిలగొట్టారు, అట్లాగే అంతకుముందు వచ్చినటువంటి ముస్లింలు విదేశీయులను నిలగొట్టారు. కానీ అందరికంటే ముందు వచ్చినటువంటి మీరు ఇక్కడ తిష్ట వేసి కూర్చున్నారు. మీరు ఇప్పుడు వెళ్ళిపోవాల్సినటువంటి అగత్యం వచ్చింది. ఎందుకంటే ఫస్ట్ కమ్ ఫస్ట్ గో. మరి మీరెప్పుడు వెళ్ళిపోతారా? మా యొక్క మూలవాసులు ఇప్పుడు మిమ్మల్ని ప్రశ్నించే స్థాయికి వచ్చారు. ఇక ఆంగ్లేయులను తరిమినట్టు మిమ్మల్ని తరిమే సమయం ఆసన్నమైంది. మీ బోరియా బిస్తరిక చదువుకోండి. థ్యాంక్ యూ.